చంద్రబాబు సీఎం మాత్రమే కాదు ఓ సీఈఓ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పనితీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. వారి పనిలో ప్రోగ్రెస్ గురించి నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ప్రెజెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేల 6 నెలల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై ఫోకస్ చేశారు. ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారో తెలుసుకుంటున్నారు. పనితీరు బాగుంటే 1 పర్వాలేదు అనిపిస్తే 2 బాగోకపోతే 3 ప్రెస్ చేయాలని కోరుతూ ప్రజలకు కాల్స్ వెళ్తున్నాయి. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి ఈ సర్వే మొదలైంది. గత ప్రభుత్వం లాగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. నాయకులు నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. గతంలో టికెట్ ఇచ్చే సమయంలోనే చంద్రబాబు ఈ కాల్స్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని ఎమ్మెల్యేలో టెన్షన్ నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఐవీఆర్ఎస్ కాల్స్ రైట్ ఫ్రమ్ అంటే ఎమ్మెల్యేలను ఎన్నిక చేసుకునే టైం నుండి ఇప్పటి వరకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానే అంతా కూడా మానిటర్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. దీన్ని ఎలా చూడాలనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేటప్పుడే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థులకు టికెట్ ఇస్తారు. కానీ తాజాగా చంద్రబాబు తన పందాన్ని మార్చుకొని టెక్నాలజీని వినియోగించుకొని, అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. నాయకులు అనేవాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలకి, కార్యకర్తలకి అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలు అంటే ప్రభుత్వ పరంగా వచ్చేవి, ప్రభుత్వం చేయాల్సిన వాటిని ఖచ్చితంగా వారికి అందజేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎటువంటి అవినీతి, అక్రమాలకి, బెదిరింపులకి, దౌర్జన్యాలకి పాల్పడకుండా ఉండటం కోసమే చంద్రబాబు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించి భూముల కబ్జాలు, ఇళ్ల కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యలు ఇట్లా రకరకాల ఇష్యూస్ చేయడంతోనే గత ప్రభుత్వం ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. వాటిలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం నిందితులుగా చేరిన పరిస్థితి గత ప్రభుత్వంలో కనిపించింది. సో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించకూడదు. రానున్న 20 సంవత్సరాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులన్నీ కూడా పూర్తయి, అంటే ఈ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా 6 నుంచి 8 సంవత్సరాల టైం పడుతుంది. సో కానీ ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంటుంది. కాబట్టి గతంలో జరిగిన తప్పిదం జరిగితే కనుక 19లో ఓడిపోతే 20 ఇబ్బంది అవుతుంది రాష్ట్రం. అట్లాగే 29లో కూడా ఓడిపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రజల్ని, కార్యకర్తలకి, నాయకులను అనుసంధానం చేస్తూ ప్రజాసేవలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. బెదిరింపులు, దౌర్జన్యం లేకుండా ఉండ చూడాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దాని ద్వారానే ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా ప్రజల వద్ద నుంచి, కార్యకర్తల వద్ద నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నారు. మీ ఎమ్మెల్యే పనితీరు బాగుంటే 1, పర్వాలేదైతే 2, బాగోలేకపోతే 3 నొక్కండి అని చెప్పి కూడా దాంట్లో సెల్ ఫోన్లో 3 ఆప్షన్స్ వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉందని చెప్పి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో మిగిలిన 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పర్వాలేదు అని 1-2 నియోజకవర్గాలు అయితే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదేది కూడా అధికారికంగా సమాచారం కాదు, అనధికారంగా మనకు అందుతున్న సమాచారమే. సో ప్రజలకి, నాయకులు అందుబాటులో ఉండాలి, ఆ దగ్గరగా ఉండాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ అంటే ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీనే గెలిచే విధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఉన్నాయి. టీడీపీకి 134 సీట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. కాబట్టి సో ఈ 134 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తూ ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.